జగన్ది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన చరిత్ర, తనది స్టాన్ఫోర్డ్లో చదివిన హిస్టరీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. టైం డేట్ ఫిక్స్ చేయండి, అభివృద్ధి సంక్షేమంపై చర్చకు తాను రెడీ అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారు. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారు మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈ రోజు మేము పిలుస్తాం జరిగింది. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. కేసుల కోసం భయపడం ఏనాడు వెనక తిరిగి మనం చూడలేదు. వేదిక మీద అనేక నాయకుల్ని అరెస్ట్ చేశారు. మన అచ్చన్న గారు కానివ్వండి, కొల్లు రవి గారు కానివ్వండి, ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన మనం ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. అందుకే వై నాట్ 175 అంటే చివరికి టీమ్ 11 మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా రికార్డులు బద్దలు కొట్టాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 94% స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. 175 నియోజకవర్గాలు 164 స్థానాలు ఎన్డీఏ సొంతం చేసుకుంది. 25 సంవత్సరాల కుర్రోలు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడు మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికే ఆయన స్పీడ్ జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. ఆయన మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే దొంగ కేసులు పెట్టిన రోజులు. ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదిక మీద నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేదే లేదని ముందరికి నడిచాం.